చూసిన వారందరూ కూడా తెలుసుకుంటారని చేతులు బయటకు పెట్టమని అన్నాడు. ఎందుకంటే ఇంత పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాను, ఇంత కీర్తిని సంపాదించుకున్నాను, ఇంత పరపతిని సంపాదించుకున్నాను, కానీ నేను ఏమీ కూడా తీసుకురాలేదు, ఏమీ కూడా నేను తీసుకుపోవట్లేదు. ఎంత పేరు సంపాదించినా, ఎంత ఏమి సంపాదించినా సరే ఎక్కడ విడిచిపెట్టి మనం దేవుడు పిలిస్తే వెళ్ళిపోవాల్సిందే. ప్రతి ఒక్కరమును కూడా దేవుని పిలిచినప్పుడు మనం ఏం చేయాలంటే కంపల్సరీ దేవుడు పిలిచిన వెంటనే మనం వెళ్ళవలసిందే. వట్టి చేతులతో వచ్చాము, వట్టి చేతులతో దేనిని కూడా మనము తీసుకుపోలేము. కాగా అన్న వస్త్రములను గలవారమై ఉండి వాటితో సంతృప్తి పొందుదుము. ఎలాగో అన్న వస్త్రములను గలవారమై మనము వాటితో మాత్రమే సంతృప్తి కలిగి ఉండాలి. ఈ రోజుల్లో ధనము, డబ్బు వీటి కోసమే ప్రాకులాడుతున్నారు. కానీ కొంతమంది అయితే ఉన్నారు. ఎలాగో ఈరోజే మనది, రేపటి దినము మనది కాదు, ఈరోజు వరకే. కొంతమంది చాలామంది కూడా ఏం చేస్తారంటే మంచి వస్త్రం కట్టామా, మంచి భోజనం చేసామా అని చూసుకునేవారు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి మనసును కలిగి ఉంటే మనకేం కలుగుతుంది? సంతృప్తి కలుగుతుంది. సంతృప్తి లేని జీవితం అంటే బంగారము, డబ్బు, అది ఇది అని ఇలాగ ప్రాకులు ఆడుతూనే ఉంటాం. కానీ వాటన్నిటిని మనం ఏం చేయాలి? అన్నిటిని విడిచిపెట్టి మనము ఏమీ కూడా తీసుకుపోలేము, ఏది కూడా తీసుకురాలేదు కూడా. ధనవంతుడొకటకు ఆపేక్షించు వారు శోధనలోను ఉరిలోని అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయింది. ఏంటది? మనం ధనాపేక్షలో ఉన్నప్పుడు నిజమే కదా, మనం ధనం సంపాదించాలన్నప్పుడు పాపం చేస్తాము, దోషం చేస్తాము, వీటన్నిటిలోనూ కూడా మనం పడిపోతాం. శోధనలోని కూడా పడిపోతాం, ఉరిలోని కూడా పడిపోతాము. అనేకమైన హానికరములైన అనేక దురాశలలో కూడా పడిపోతాము. అట్టి మనుషులు నష్టమునే కొని తెచ్చుకుంటారు. ఏంటి? ధనము నాది, డబ్బు నాది అని ఇవన్నీ సంపాదించుకోవటంలో ఏంటది? అది నష్టం తెచ్చుకుంటారు. నష్టానికి కారణంగానే వారు ఈలోపు ఏం చేస్తారంటే ఏం సంపాదించుకుంటున్నాం అనేది మర్చిపోతారు. ఇటు బిడ్డలకు దూరం అయిపోతారు, ధనం సంపాదించినప్పుడు భార్యకు దూరం అయిపోతారు, ఇటు భర్తకు దూరం అయిపోతారు, బంధువులకు దూరం అయిపోతారు. ఎందుకంటే ధనం మీద ఆపేక్ష. మనం ధనం సంపాదించాలని, డబ్బు సంపాదించాలని, లేకపోతే ఆస్తులు సంపాదించాలి, ఆస్తులు కూడగట్టుకోవాలని